నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ మనతో ఉన్నారు. మొదటి విడతలోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఇప్పటికే ఇవాళ సన్నాహక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారం? ఇంకా మొదలు పెట్టక ముందే మొదటి విడతలోనే మీకు అనౌన్స్ చేయడం జరిగింది, ఎలా ఉంది? బాగుందండి. సన్నాహక సమావేశం మీరు చూసినారు. కార్యకర్తల నుంచి మంచి ఉత్సాహంగా ఉన్నారు. కార్యకర్తలు గెలుపు కంటే ఎక్కువ మెజార్టీ మీ కోసం పోటీ పడుతున్న ఆ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తల ఉత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే మీరు ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు కానీ ఆ ప్రచారాన్ని కానీ ఏ అస్త్రాన్ని తీసుకుంటున్నారు, ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో అధికారంలోకి తేవటమే మా ఎజెండా అండి. బీజేపీ సంగతి 10 ఏళ్ళ నుంచి ప్రజలు చూసిండ్రు. టీఆర్ఎస్ సంగతి కూడా చూసిండ్రు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఆ బుద్ధి చెప్పేసిండ్రు. ఇప్పుడు ప్రధానంగా పోటీ కూడా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు నెంబర్ 2 పొజిషన్ కోసం కొట్టుకునే పరిస్థితులలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం సీట్లు గెలిచి పైన కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారం, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదానికి కృషి చేయాలనేది మా. కానీ బీఆర్ఎస్ బీజేపీ పదే చెప్తుంది, ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలతో కూడా మొత్తం హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అని కూడా. తప్పకుండా ఆ హామీలతోనే మేము అధికారంలోకి వచ్చినాం. అది చేస్తాం కాబట్టి ఆ హామీలు ఇచ్చినాము. దాంట్లో కూడా 5 హామీలు నెరవేర్చడం జరిగిపోయింది. 5 హామీలు నెరవేర్చి ఇంకొక హామీ ఉంది. ఇప్పుడు కూడా కోడ్ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత. కానీ రాగానే 1-2 రోజుల్లో చేసేయటం కాదు. మేము ఇచ్చే హామీలు, చెప్పే పనులు అన్నీ వచ్చే రాబోయే రోజుల్లో మేము ఈ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం అనేది చెప్పి ప్రజల్లోకి వచ్చాం. దాని ప్రకారమే 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. ఇంకొకటి ఉంది, అది కూడా చేసేస్తాం. కాబట్టి ప్రతిపక్షం అన్న తర్వాత ఎట్లయిపోయిందంటే విమర్శే చేయాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ పనే చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు ప్రభుత్వం ఎలా పాలిస్తుంది అనేది. కాబట్టి మేము అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ పరిధి చూస్తున్నాం, పూర్తిగా ఆయకట్టు ప్రాంతం. ఆయకట్టు రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నా కానీ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. గతంలో మేము కరువులు ఉన్న సమయంలో ఇలాంటి సమయంలో కూడా నీరు ఇచ్చామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే అవన్నీ ఫ్రస్ట్రేషన్లో వచ్చే మాటలు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నాం. కరువులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అప్పుడు అయినా నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఒకవేళ సాగర్ నిండకపోయినా కానీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ప్రభుత్వం అయినా నీళ్లు ఉన్నాయంటే ఇస్తే దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు, ఏమీ లేదు. కానీ ప్రజల అవసరాల దృష్ట్యా మిగిలినవన్నీ ఇప్పుడు కృష్ణా మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. హైదరాబాద్ కూడా దాని మీదనే డిపెండెంట్ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇప్పుడు కృష్ణా వాటర్ మీదనే డిపెండెంట్ అయి ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న చెరువులు నింపి తద్వారా దాని నుంచి వాటర్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంది? మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు, వాళ్ళ ఇవన్నీ. ఆ తర్వాత పైగా ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించింది. వాళ్ళకి ఏం హక్కు ఉంది దీని మీద అడగడానికి? క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే ఏముంది? అంటే ఎవరు పంటలు వేసుకోవద్దనే కదా. ఇప్పుడు ఎవరైతే అయినా ఏం కాదు అని కొంచెం అత్యుత్సాహంతో వేసుకున్నారో, కొంచెం పర్లేదు నీళ్ళు ఏమన్నా వస్తాయి అనే మళ్ళీ వాళ్ళు ఏమన్నా హోప్తోని ఎవరైతే పంటలు వేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కానీ ఇప్పుడు నీళ్లు ఒకవేళ వదిలిపెట్టేయగలిగితే తర్వాత నీళ్లు తాగేదనుకుంటా ఊర్లు ఖాళీ చేసి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకునే తప్ప, లేకపోతే ప్రభుత్వానికి నీళ్లు ఉన్నాయంటే బటన్ వస్తే గేట్ ఓపెన్ అయ్యింది. దానికి మాకు వచ్చే నష్టమే ఉంది? ప్రభుత్వానికి మంచి పేరే కదా. కాబట్టి ప్రజల దృష్ట్యా, ప్రజల కోసం మేము ఈ ప్రభుత్వమే అందుకుంది. ఏ ప్రభుత్వం అయినా అందుకే ఉంటే మేము కూడా అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంటే 100 రోజుల్లోనే పూర్తిగా ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న, కానీ రైతులను పూర్తిగా రుణమాఫీ కానీ రైతు బంధు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పాల్పడుతున్నారు. రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. అది వాళ్ళ హోప్స్ అండి. కాకపోతే కరెక్టే, మేము అనుకున్న దానికంటే కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది. దానికి కారణం కూడా ఆ ముందున్న టీఆర్ఎస్ పరిపాలనే. వాళ్ళు ఖాళీ చేసిండ్రు, ఖజానాని కూని చేసిండ్రని తెలుసు. కానీ ఇంతలా కూడా అనుకోలే. ఒకసారి మేము ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి దాంట్లో లోటుపాట్లు చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు అసలు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయినారు. కాబట్టి మా దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ రాష్ట్రాన్ని క్రమశిక్షణలో పెట్టి ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి అండ్ మేము చెప్పిన పనులన్నీ ఇంప్లిమెంట్ చేయటం కూడా. వాళ్ళు చేసిపోయిన పెండని కలగడానికే మాకు ఈ సమయం పడుతుంది తప్ప లేకపోతే మా నుంచి ఏం లేదు. కాబట్టి వాళ్ళు చేసిపోయిన దీనివల్లనే కొంచెం ఆలస్యం అవుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 నెలల్లో మిగిలినవి కూడా నెరవేరుస్తాం. ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు అర్థం చేసుకోవట్లేదు కదా. ప్రజలు అవన్నీ అర్థం చేసుకున్నందుకే వాళ్ళు అంత చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. మరొక ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఏంటంటే జానారెడ్డి కొడుక్కి ఆల్రెడీ ఒకరికి ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఎమ్మెల్యే మళ్ళీ కూడా ఇప్పుడు తనకి మళ్ళీ ఎంపీ పదవి ఎందుకని కూడా వారంతా కూడా బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్నటువంటి ప్రచారం.
బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి అది అడిగే హక్కే లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదా కుటుంబంలో, టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇవ్వలేదా? అయినా నేను గత 20 సంవత్సరాలుగా 1999 నుంచి జయారెడ్డి గారి కోసం పనిచేస్తూనే ఉన్నా, పార్టీలో పనిచేస్తాను. 14 నుంచి అడిగా, పార్టీ ఇప్పుడు గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. కాబట్టి మా దగ్గర ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, కానీ అక్కడ లెక్క డైరెక్ట్ ఓవర్నైట్ వచ్చేసి పనిచేసిన కార్యకర్తను పక్కకు జరిపి ఎక్కడ తీసుకోవటం జరగలేదు. ఎలా ఉండబోతున్నారు పోటీ? మీకు ప్రధానంగా మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుంటున్నారా, బీజేపీ అనుకుంటున్నారా? ఎవరు మీ ప్రత్యర్థి భావిస్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ప్రత్యర్థి కాదండి. వాళ్ళు రెండో పొజిషన్ కోసం వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి ఉంది. అది నీకు కూడా తెలుసు రమేష్. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి ఏందో, ఎస్పెషల్లీ నల్గొండ నియోజకవర్గంలో. కానీ పూర్తిగా ఏంటి అంత కాన్ఫిడెన్స్? అందరూ కూడా నల్గొండలో రికార్డు మెజార్టీ, అత్యధిక మెజార్టీ అని మంత్రులు కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ పదే చెప్తున్నారు. నల్గొండ పార్లమెంట్లో ఒక రికార్డు సృష్టించబోతున్నామని చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్, కార్యకర్తలు కూడా చాలా బలం. ఇక్కడ కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది ప్రజలలో. ఆ అవేర్నెస్ ద్వారానే, అందుకే ఆ అవేర్నెస్ ఉండబట్టే రాష్ట్రంలో కూడా మీరు తీసుకుంటే అన్ని జిల్లాల, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్లు ఉన్న ఓట్లకు వచ్చింది నల్గొండ జిల్లాని. యావరేజ్లో 50,000 మెజార్టీతో ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచిండు. కాబట్టి ఈ ప్రజలలో ఉన్నటువంటి చైతన్యమే వాళ్ళకు వాస్తవాలు మనం వివరించనక్కర్లేదు, వాళ్ళే అవగాహన ఉంది. కాబట్టే మా కార్యకర్తల బలం, నాయకుల ఉన్నటువంటి అంత బలమైన నాయకత్వం కాబట్టి ముఖ్యంగా మాకు ఆ నమ్మకం. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు తెరిచిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ని ఉంచుతున్నారా? అసలు ఏం జరగబోతుంది? మేము ఉంచడం కాదు, ప్రజలు ఉంచుతారో ఉంచరో ప్రజలు తేలుస్తారు. ప్రస్తుతానికైతే ప్రజలు ఉంచే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇన్ ఫ్యూచర్ చూద్దాం. కానీ పూర్తిగా గతంలో బీఆర్ఎస్ ఏదైతే తప్పిదం చేసిందో అదే తప్పిదం ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని భావించవచ్చు. ఎందుకంటే ఈ వలసలు కూడా గతంలో కూడా చూడడం జరిగింది. ఎమ్మెల్యేలను కూడా 12 మంది ఎమ్మెల్యేలు మారినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీలోకి తీసుకోవడం ఇలా చూడొచ్చు. మీరు అప్పుడు గమనిస్తే అప్పుడు జరిగిన ఎమ్మెల్యేలు కొనటం జరిగింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, సిద్ధాంతపరమైన విభేదాలతోనే వాళ్ళు విభేదించి మరి ఇది చేసుకొని మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తున్న నాయకులకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇంత నీచమైన పనులు చేసిందా అనేది వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ప్రజలలో వాళ్ళ మీద అసహ్యం పెరుగుతుందేమో అని వాళ్ళు పార్టీ మారి రాజీనామా చేసే వస్తున్నారు. కేఆర్ గారు కూడా రేపు రాజీనామా చేయబోతున్నారు. కాబట్టి మేము ప్రజాస్వామ్యయుతంగా ఎలా కరెక్టో అలాగే తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నేను తీసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ దానికి మా దానికి చాలా తేడా ఉంది. నాయకులు, పార్టీలు మారడం సహజం, కానీ ఎలా మారారు, ఏ విధంగా, దాని ప్రాతిపదిక అనేదే ముఖ్యం. కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని టార్గెట్గా చేసి కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? మొన్న చేసినప్పుడు నేను నిన్న ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను దాని మీద, కానీ దాని మీద ఇప్పుడే ఏం మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడున్నది ఎలక్షన్, వాళ్ళకున్నది ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్కి మనం ఆన్సర్స్ చెప్పుకుంటా అది పోతే ఆ రొంపిలోకి బురదలోకి మనకు అక్కర్లేదు. తర్వాత చూసుకుందాం ఏమన్నా ఉంటే. దానికి గెలిచిన తర్వాత కూడా మధ్యలో కూడా అవసరమైతే దానికి తగ్గట్టు వేరే ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. వి విల్ సీ. కేసీఆర్ కూడా ప్రధానంగా నల్గొండని ఎజెండా, గతంలో కేఆర్ఎంబి దానిపై కూడా నల్గొండలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కరువు ప్రాంతం కూడా నల్గొండ ఐకాట్ కాబట్టి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది, దాన్ని బద్దలు కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు భావించడం సహజం కదా. అలాగే కాబట్టి నల్గొండనే టార్గెట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం దానికి కూడా కారణం. ఇక్కడ నాయకుల్ని టార్గెట్ చేసి బలంగా ఎదుర్కోవాలి. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన కోట కదా, నాయకులకు కూడా పార్టీకి కూడా నల్గొండ పెట్టని కోట. కాబట్టి ఇటు నుంచి వాళ్ళు మొదలవుదాం అనుకుంటున్నారు. ప్రధానంగా ఆర్టీవీ ద్వారా ఈ పార్లమెంట్ ప్రాంత ప్రజలకు రఘువీర్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పారు? మీరు చూశారు, గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. ఇప్పుడు మీకున్న చాయిస్లు 3: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ని 100 రోజుల క్రితమే ప్రజలు భూస్థాపితం చేసేసిండ్రు. వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు. 100 రోజులు మా పరిపాలన కూడా చూసిండ్రు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు మాకున్న రిపోర్ట్స్ ప్రకారం. ఇదంతా నెక్స్ట్ బీజేపీ గత 10 ఏళ్ల నుంచి తెలంగాణకు చేసిందే ఉంది. మీరు ఏ విషయంలోనైనా తీసుకోండి, ఏ విషయంలోనూ కూడా బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాబట్టి అవన్నీ ప్రజలు కన్సిడరేట్ చేసుకొని తప్పకుండా కాంగ్రెస్కే ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో ఇక్కడ నాయకత్వం మీద ప్రజలకు మంచి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నాయకత్వమే మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తుంది. బీజేపీ కూడా ప్రధానంగా చెప్తుంది ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో ఒక మార్పు రాబోతుంది, అసలు ప్రభుత్వం ఉంటుందా ఉండదా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమంటారు? ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది. ఈ చర్చలు కామన్ అయిపోయినాయి ఇవాళ రేపు. కానీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న వాళ్ళకి ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో కూడా తెలుసు. బీజేపీ నేత మాట్లాడడం జరిగింది ఏంటంటే కాంగ్రెస్ గేట్ తెరిచి మహేశ్వర్ రెడ్డి మాట్లాడినట్టు చూసినట్లయితే కాంగ్రెస్ గేట్ తెరిచి బీఆర్ఎస్ నేతలు అది మేము గేట్ తెరిస్తే కాంగ్రెస్ మంత్రులు కాదు ఎమ్మెల్యేలు కూడా మిగిలారు, ప్రభుత్వమే ఉండదని. అది వాళ్ళ హోప్.
హోప్లో బతుకుతున్నారు అంతా. కాబట్టి మేము ప్రభుత్వం తెచ్చుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా మాకు తెలుసు. కాబట్టి అది ఎలాంటి ఢోకా ఉండదు ప్రభుత్వానికి. తప్పకుండా 5 ఏళ్ళు పరిపాలన ఇస్తాం. తర్వాత కూడా ఎన్నికలలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, మళ్ళీ కూడా గెలుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనపడుతుంది? పార్లమెంట్ సీట్లు అంటున్నారా? 14 వరకు వచ్చే అవకాశం ఉందండి. 12 తప్పకుండా వస్తాయి. రెండిట్లో కొంచెం పుటాపుట్టి ఉంది. కాబట్టి 14 వరకు వచ్చే అవకాశం ఉంది. అందరూ కలిసి కష్టపడితే, కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నారు, లీడర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. కాబట్టి కానీ బీజేపీ మాత్రం ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. దేశంలో వచ్చేది మళ్ళీ మోదీ ప్రభుత్వమే ముచ్చటగా 3వ సారి రాబోతుంది, మీరు ఓటు వేయాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రచారంతో ముందుకు వెళ్తున్నటువంటి. తప్పకుండా కదండి. పోటీ చేసే వాళ్ళు ఎవరైనా మా ప్రభుత్వం వస్తుంది అంటారు, కానీ పక్క ప్రభుత్వం వస్తారా అని చెప్పరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళదే ప్రభుత్వం వస్తుంది, 350 సీట్లు 400 సీట్లతో సింగిల్గా వస్తుందన్న కూడా పొత్తుల కోసం ఎందుకు ఎగబాకుతున్నారు? మీరు చూస్తే అక్కడ అన్నాడీఎంకేతో పొత్తులకు, ఇక్కడ టీడీపీతో పొత్తులకు ఎగబాకి, ప్రతి దగ్గర పొత్తుల కోసం వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అక్కడ నితీష్తోని మొహాలు కూడా చూసుకోమన్నారు. మళ్ళీ అలాంటి నితీష్తోనే పోయి కలిసి పొత్తులు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకి అంత నమ్మకమే ఉంటే ఆ ఉద్రత భావం వాళ్ళు చేసే యాక్షన్స్ని బట్టే కనిపిస్తూ ఉంది మీకు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఏమన్నా? మెజారిటీ గురించి నేను మాట్లాడినా, కానీ మంచి గెలుపు ఉంటుంది. కార్యకర్తలు వాళ్ళు మంచి గెలిపిస్తారని నేను మాత్రం తప్పకుండా. రైట్, చూడొచ్చు మొత్తం మీద రఘువీర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రజలంతా కూడా ఈ 100 రోజుల పాలన కూడా చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు, పార్లమెంటు స్థానాలు సాధించడం ఖాయం. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాను, ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తానన్న ధీమాను కూడా రఘువీర్ వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.